హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రికల్లో హౌస్ వైరింగ్ గురించి పూర్తిగా వివరించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే హౌస్ వైరింగ్ గురించి పూర్తిగా తెలియాలంటే ముందుగా బేసిక్ నుంచి అలా వెళ్ళాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీకు ఒక హోల్డర్, అలాగే ఒక బెడ్ స్విచ్, ఇలా వైర్, ఇది 2 పిన్ టాప్, ఇవి ఉపయోగించి మనం ఈరోజు బల్బు ఎలా వెలిగించాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్లయితే మీకు అర్థమవదు, కనుక వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా ఈ ప్లగ్ పిన్కి ఈ వైరు కనెక్ట్ చేద్దాం. దీనికి ఒకవైపు స్క్రూ ఉంటుంది, విప్పాలి. ఇటువైపు నట్టు ఉంటుంది, ఇలా విప్పాలి. ఇలా పక్కన పెట్టండి. వీటి 2 పిన్లకు కూడా ఇలా స్క్రూలు ఉంటాయి. ఇప్పుడు వీటికి ఈ వైర్ అనేది కనెక్ట్ చేద్దాం. వైర్ జాగ్రత్తగా స్లీవ్ తీసుకొని, ఇది సిల్క్ వైర్. ఇది నేను సిల్క్ వైర్తో మీకు ఇది చూపిస్తున్నాను. మీ అవసరాన్ని బట్టి సిల్క్ వైరు లేదా 1.0 స్క్వేర్ mm వైర్ కానీ మీరు పెట్టుకోవచ్చు. ఇవి ఎక్కడ అవసరం అవుతాయంటే మన ఇంటి దగ్గర నుంచి ఇంకా కొద్దిగా దూరంలో ఎక్కడికైనా ఎక్స్ట్రా లైట్ కావాలనుకుంటే ఇలాంటి వైర్ ఒకటి, ఈ ప్లగ్ పిన్ హోల్డర్ తెచ్చుకొని మనం వీటికి కనెక్ట్ చేసుకొని మనం అవుట్డోర్లో బల్బు వెలిగించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇలా లీడ్స్ అన్నీ ఇలా నిలబెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో దాన్ని కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇలా పెట్టి స్క్రూ టైట్ చేస్తే లూజ్ అనేది వస్తుంది, కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని, సన్న వైర్ కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో పెడదాం. ఇది లూజ్గా ఉండకూడదు, టైట్గా ఉండాలి. లూజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎలక్ట్రికల్లో ఎక్కడ ఏ వైర్ కనెక్ట్ చేసినా సరే లూజ్ అనేది అయితే మాత్రం ఉండకూడదు, టైట్గా ఉండాలి. లూజ్ వస్తే మాకు అక్కడ స్పార్క్ వచ్చి అక్కడ బర్న్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా స్లీవ్తో సహా ఇలా కరెక్ట్గా ఇందులో పెట్టుకొని టైట్ చేసుకోండి. ఇలాగైతే లూజ్ అయితే రాదు. ఒకవేళ ఇవి 1.0 వైర్ అయితే ఆ వైర్ను ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇలాంటి సన్నని సిల్క్ వైర్లు అయితే ఈ వైర్ అనేది ఈ స్లీవ్ వైపే మడిచి అందులో పెట్టుకొని మనం స్లీవ్ అలా టైట్ చేసినట్టయితే అది కనెక్ట్ అయిపోతుంది. రెండోది కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు కరెక్ట్గా అందులో పెట్టుకొని లూజ్ లేకుండా కరెక్ట్గా టైట్ చేసుకోవాలి. టైట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇలా టైట్గా ఉంది. ఇలా లాగేటప్పుడు లూజ్గా అయితే మాత్రం ఉండకూడదు, ఇలా టైట్గా బిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెట్టుకొని ఇది కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇలా సెట్టింగ్ చేసి బిగించాలి. ఈ 2 వైర్లు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు, ఎందుకంటే ఫేజ్ న్యూట్రల్ 2 దీని నుంచి వెళ్తాయి. కాబట్టి ఫేజ్ న్యూట్రల్ ఓన్లీ లోడ్లో మాత్రమే కానీ డైరెక్ట్గా కలవకూడదు. మనం సర్క్యూట్స్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, షార్ట్ సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్, ఇలాంటి దాంట్లో షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతుందో చెప్పుకున్నాం. ఇలా ఫేజ్ న్యూట్రల్ కలిసినట్లయితే మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇప్పుడు దీనిపై ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకొని బిగించుకోవాలి. ఇవి ఇలా ఇరకుండా కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని ఇలా బిగించుకోవాలి. వైర్ ఈ సెంటర్ దీంట్లో పడకుండా ఇలా కరెక్ట్గా ఇచ్చేసుకొని ఈ నట్ అనేది ఇలా పెట్టుకొని ఇలా వేలుతో పట్టుకోండి. వేలుతో పట్టుకొని ఇలా స్క్రూ పెట్టండి. ఇది ఎందుకు నేను చూపిస్తున్నానంటే బేసిక్గా ముందు ఒక బల్బు ఎలా వెలిగించాలనేది ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మిగతా హౌస్ వైరింగ్లోకి మనం వెళ్ళొచ్చు. అయితే హౌస్ వైరింగ్ గురించి మనం పూర్తిగా ప్రతి ఒక్క విషయం అయితే మీకు ఇలా వీడియోల రూపంగా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఒకవైపు హోల్డర్ని కనెక్ట్ చేద్దాం. ఇది హోల్డర్, ఇది పెండెంట్ హోల్డర్. ఇది
ఇది మనం ఎక్కడైనా వేలాడదీయవచ్చు. ఇప్పుడు పైన ఇలా పట్టుకొని తీస్తే పై క్యాప్ ఊడుతుంది, ఈ కిందది కూడా ఊడిపోతుంది. దీంట్లో మనం ఏదైనా రిఫ్లెక్టర్ ఏదైనా బిగించుకోవడానికి ఇది ఎలా ఇస్తారో, ఇది ఒక గిన్నె మాదిరిగా ఉంటుంది, అది పెట్టుకొని దీన్ని బిగించుకోవచ్చు. ఇక్కడ 2 కనెక్షన్లు ఉన్నాయి, ఈ రెండిటికి ఈ 2 వైర్లు అనేవి కలపాలి. ఇవి కూడా మళ్ళీ స్లీవ్లు తీద్దాం ఇటువైపు. ఇలా వైర్ అనేది ఇలా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే ఇందులో లీడ్స్ అనేవి బయటికి రాకుండా టైట్గా ఉంటాయి. దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని సేమ్ అదే మాదిరిగా పెట్టుకొని, ఇదే 1.0 వైర్ అయితే ఇలా స్లీవ్ వైపు మడవాల్సిన అవసరం లేదు. లీడ్ అనేది దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది, ఎందుకంటే అవి కొద్దిగా థిక్గా వస్తాయి కాబట్టి మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇది సన్నని వైర్ కాబట్టి మనం అది లీడ్స్ పెడితే లూజ్ వస్తుంది, కాబట్టి స్లీవ్తో కలిపి ఇలా పెడితే టైట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఈ క్యాప్లోంచి తీసుకోవాలి. ఇలా ఇది సన్నని వైర్ కాబట్టి ఒక ముడి వేద్దాం, ఎందుకంటే బల్బు వేలాడేటప్పుడు వైర్ సాగిపోకుండా ఇలా ముడి వేద్దాం. లేదా 1.0 వైర్ అయితే ముడేయాల్సిన అవసరం ఉండదు, ఇవి గట్టిగా పట్టుకుంటాయి. ముడి అనేది టైట్గా మాత్రం వేయకూడదు, ఇలా లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బిగిద్దాం. ఇవి ఎటువైపు ఏ వైర్ పెట్టినా ప్రాబ్లం లేదు, బల్బ్ అనేది పెరుగుతుంది. కాస్త టైట్గా ఉంది అయినా నో ప్రాబ్లం. ఇలా పెట్టుకొని నీట్గా చక్కగా టైట్ చేసుకోవాలి. అలా గట్టిగా కానీ చేస్తే మళ్ళీ ఇది విరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాస్త అలా చేసామా చేయలేదా అన్నట్టుగా టైట్ చేసుకోవాలి. ఇది కూడా జాగ్రత్తగా ఇందులో పెట్టుకొని ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా లాగాలి. ఇలా లాగితే వచ్చే విధంగా మాత్రం ఉండకూడదు. ఇలా లాగి ఒకసారి ఇలా లాగి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈ 2 అనేవి కలవకుండా మనం చూసుకోవాలి. కలిస్తే మాత్రం షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈ లీడ్స్ కానీ బయటికి ఇలా వచ్చేలా కలవడం మాత్రం ఉండకూడదు, కలిస్తే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో మనం ఇలా పెట్టి ఇలా క్యాప్ అనేది బిగించుకోవాలి. కానండి ఇలా హోల్డర్ అనేది తయారైంది. ఇప్పుడు ఈ ప్లగ్ పిన్కి కనెక్ట్ చేసుకొని ఈ హోల్డర్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది మన వాల్ సాకెట్లో ఈ ప్లగ్ పిన్ అనేది కనెక్ట్ చేసుకొని దీంట్లో బల్బ్ పెట్టుకుంటే వెలుగుతుంది. నేను ఇది ఒక చిన్న వైర్తో మీకు ఉదాహరణగా చూపించాను. మీకు మీ ఇంటి దగ్గర నుంచి బయటికి ఎక్కడికైనా మీరు వైర్ లాక్కొని ఇలా బల్బ్ వెలిగించుకోవాలంటే ఈ విధంగా మీరు వైరు హోల్డరు ఇలా ప్లగ్ పిన్ తెచ్చుకొని మీరు జాగ్రత్తగా కనెక్ట్ చేసుకొని మీరు బయటికి లాగొచ్చు. అయితే ఇందులో పెట్టిన బల్బుకి మనం స్విచ్ కంట్రోల్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఇది స్విచ్, ఇది బెడ్ స్విచ్, ఇది కోనా బ్రాండెడ్ స్విచ్. ఈ స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే ఈ బల్బు వెలిగి ఆరే విధంగా మనం అనేది ఈ వైర్లో మనం కనెక్ట్ చేసి చూడాలి. ఇప్పుడు స్విచ్ అనేది ఓపెన్ చేద్దాం. ఈ బ్యాక్ సైడ్ 2 స్క్రూలు ఉంటాయి. ఇలా ఓపెన్ చేయాలి. ఇది వైరు ఇందులోంచి వస్తుంది, ఇది పక్కన పెడదాం. ఈ స్విచ్కి 2 కనెక్షన్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇది కనెక్ట్ చేద్దాం. ఈ వైర్లో ఒక వైర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫేజ్ అనేది స్విచ్ కనెక్ట్ చేయాలి. కాబట్టి ఫేజ్ ఎప్పుడు వైర్లలో లైటింగ్ కలర్ ఏది ఉంటే అదే మనం కానీ సెలెక్ట్ చేసుకున్నట్టుగైతే మనకు ఫట్మని అది ఫేజ్ వైర్ అని అర్థమైపోతుంది. కాబట్టి మనం అది వైరింగ్లో ఏ కలర్ వాడాలి ఏంటి అనేది అది ఇంకొక వీడియోలో మీకు చెప్తాను.
ఇప్పుడు మనకి ఇక్కడ ఈ వైర్లో బ్లూ ఒకటి ఎల్లో ఒకటి ఉంది కాబట్టి లైటింగ్ కలర్ ఏది ఎల్లో, ఈ ఎల్లో కలర్నే ఫేజ్గా మనం వాడుకుంటాం. ఎందుకంటే ఫేజ్ అనేది స్విచ్కి మాత్రమే కనెక్ట్ చేయాలి, న్యూట్రల్ అనేది డైరెక్ట్గా వెళ్తుంది. ఇప్పుడు ఈ ఫేజ్ వైర్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు అనేవి ఈ స్విచ్కి కనెక్ట్ చేయాలి. ఈ బ్లూ వైర్ అనేది మనం కట్ చేయలేదు. బ్లూ వైర్ అనేది ఈ ప్లగ్ నుంచి అలా హోల్డర్ వరకు డైరెక్ట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ ఫేజ్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వైర్ ఇందులో తీసుకొని ఇది కూడా సేమ్ ఇలా నిలబెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని అందులో పెట్టుకోవాలి. అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదండి, స్విచ్కి అనేది ఫేజ్ అనేది ఇవ్వాలి. అంటే స్విచ్ వరకు ఫేజ్ అనేది వస్తుంది, స్విచ్ నుండి ఫేజ్ అనేది బల్బుకు వెలుగుతుంది. అంటే ఫేజ్ కట్ చేయడం ఇవ్వడం అనేది స్విచ్ చేస్తుంది, న్యూట్రల్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. అమ్మయ్య, మీకు స్విచ్ కనెక్ట్ చేయడం అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఏ వైర్ కనెక్ట్ చేసినా టైట్గా మాత్రం ఉండాలి, లూజ్ అనేది ఉండకూడదు. లూజ్ ఉంటే స్పార్క్ అవుతుంది, మళ్ళీ వైర్ అనేది బర్న్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వైర్లు మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పైకి ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాలి. ఇక్కడ స్క్రూ హోల్ ఉంది, దీన్ని సైడ్ చేయాలి. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిపై ఇలా బ్యాక్ కవర్ పెట్టుకొని స్క్రూలు అనేది బిగించుకోవాలి. రెండు స్క్రూలు ఇలా టైట్ చేసుకోవాలి. ఒక్క వైర్ని కట్ చేసి స్విచ్ రెండు ఫోల్కి కనెక్ట్ చేసి మనం తీసుకొచ్చాం. ఈ బ్లూ కలర్ వైర్ అనేది డైరెక్ట్గా హోల్డర్ నుంచి ప్లగ్ వరకు ఉంది, దాన్ని ఏం చేయలేదు. ఒక్క వైర్ మాత్రమే సెంటర్ కట్ చేసుకొని స్విచ్కి అనేది కనెక్ట్ చేసాము. ఇప్పుడు ఈ ప్లగ్ పిన్ మనం సప్లైలో పెట్టుకొని దీంట్లో బల్బ్ పెట్టుకొని మనం వెలిగించుకోవచ్చు. ఈ స్విచ్కి ఎల్లో కలర్ వైర్ కనెక్ట్ చేసాం కదండి, ఈ ఎల్లో కలర్ వైర్లో మనం ఫేజ్ వచ్చే విధంగా ఈ ప్లగ్ పిన్కి మార్క్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మనం వాల్ సాకెట్లో కనెక్ట్ చేసేటప్పుడు ఇది రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు దీనికి న్యూట్రల్ వచ్చేస్తుంది, ఫేజ్ అనేది హోల్డర్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలా రావడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫేజ్ అనేది స్విచ్ కంట్రోల్లోనే ఉండాలి కాబట్టి మనం ఇక్కడ ఎల్లో వైర్ ఎటువైపు ఉందో అటువైపు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకుంటే మనం ఈ పిన్ అనేది అవతల వాల్ సాకెట్లో ఫేజ్ ఎక్కడ వస్తుందో చూసుకొని మనం అలా పెట్టుకుంటే కరెక్ట్గా ఈ స్విచ్కి అనేది ఫేజ్ వస్తే కరెక్ట్గా కంట్రోలింగ్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. బల్బ్ ఇందులో పెడుతున్నాను. ఇక్కడ ఈ సాకెట్లో ఫేజ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇది ఇటువైపు వస్తుంది. స్విచ్కి ఎల్లో కలర్ ఇచ్చాం కాబట్టి వైర్ ఎటువైపు ఉందో చూసుకోవాలి. ఇటువైపు ఉంది కాబట్టి ఇది ఫేజ్ సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టాను. ఇప్పుడు స్విచ్ అనేది ఆన్ చేద్దాం. లైట్ వెలిగింది కదండి, స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. లైట్ ఆగిపోయింది. ఓకే, టెస్టింగ్ ఓకే. హౌస్ వైరింగ్ బేసిక్లో ఫస్ట్ మెట్ అనేది మనం ఈరోజు ఎక్కాం. దీని గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళు ఇది ట్రై చేయడానికి ప్రయత్నించవద్దు. మీకు ఇది కరెక్ట్గా అర్థం అవ్వకపోతే మీరు చేసే పనిలో ఈ ఎలక్ట్రిక్ షాక్ కొట్టే ప్రమాదం అయితే ఉంది. ఈ వీడియోలో చూసిన విధంగా కరెక్ట్గా మీరు కనెక్ట్ చేస్తే వర్క్ అవుతుంది. మీరు రాంగ్ కనెక్ట్ చేస్తే మాత్రం ఇందులో వచ్చే రిస్క్ మాత్రం మీదే. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మీరు కొత్తగా ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.